ప్రభు నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన వారలారా, నేటి కాలంలో ఇది స్పీడ్ యుగం. మనిషి ఎవరు కూడా నెమ్మదిగా లేరు. అంతా పరుగుల ప్రపంచం, అంతా కంప్యూటర్ యుగం. అంతేకాదు, దాన్ని మించి మహావేగమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం. ఇలాంటి పరిస్థితుల్లో మనుషులందరూ కూడా ఎంతో స్పీడ్గా ఆలోచించి దేవుని రాజ్యం గురించిన అవగాహన లేకుండా ఉన్నారు. అయితే ఒక వ్యక్తి దేవుని దగ్గరకు వచ్చి ఒక మంచి ప్రశ్న అడిగి దేవుని రాజ్యాన్ని పొందకుండా వెళ్ళిపోయాడు. చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనం. మార్కు 10:17. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి. ఈ విషయం మత్తయి సువార్తలో ఉన్నది, లూకా సువార్తలో కూడా ఉన్నది. ఒకడు పరిగెత్తుకొని వచ్చాడు. యేసు ప్రభు రోడ్డు మీద నడుస్తూ ఉండగా రోడ్డు మీదే మోకాళ్ళూనాడు. యేసు ప్రభుని చాలా మంచిగా సంబోధించాడు. సద్బోధకుడా అని ఒక ప్రశ్న వేశాడు. నిత్య జీవమునకు వారసుడనవుటకు నేనేమి చేయుదునని అడిగెను. ఒక మంచి ప్రశ్న. ఈయన ధనవంతుడు, ఆజ్ఞలన్నీ పాటించేవాడు, అంతేకాదు ప్రభుని ఎదుట ఎంతో వినయముగా మోకాళ్ళూని ఒక ప్రశ్న వేశాడు. నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలెను? నేటి కాలంలో నిత్య జీవాన్ని గురించిన ఆలోచన చాలా మందికి లేదు. డబ్బు మీద డబ్బు, పేరు మీద పేరు, ప్రతిష్టలు, స్టేటస్, ఇవే కానీ నిత్య జీవాన్ని గురించిన ఆలోచనలు చాలా మందికి లేవు. కుర్రాడు, యవనస్తుడు, ఇతను ధనవంతుడు, ఇతనుకున్న మంచి ఆలోచనను మనం అందరం కూడా మెచ్చుకోవాలి. నేటి కాలంలో అందరికీ ఈ ప్రశ్న రావాలి. ఏంటది? నిత్య జీవమునకు గూర్చిన ఆలోచన. ఈ లోకం అశాశ్వతం, మనం నమ్ముకున్నది అశాశ్వతం. మనకున్న డబ్బు, మనకున్న ఆస్తులు, బంగారం, ఇంకా ఏదైనా సరే అవన్నీ అశాశ్వతం. ఈ లోకాన్ని విడిచినాక పొందబోయేది శాశ్వతమైన నిత్య జీవం. ఆ ఆశ, ఆ కోరిక ఇతనికి ఉన్నది. అదెంతో మంచి ఆశ, మంచి కోరిక, తప్పులేదు. అయితే నిత్య జీవం పొందటానికి జీవాధిపతి అయిన దేవుని దగ్గరకే వచ్చాడు. మళ్ళీ యేసు ప్రభు జీవాధిపతి. నేనే మార్గము, జీవము, సత్యమై ఉన్న దేవుని దగ్గరకు వచ్చాడు. ఇది మంచిదే. నేటి కాలంలో చాలా మంది ఇలాగే ఉన్నారు. మందిరాలకు వస్తారు, దేవుని వాక్యం వింటారు, దేవుని సన్నిధిలో నిత్య జీవాన్ని గురించి విని కూడా దాన్ని పొందకుండా ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇతను చూడండి, ఒకడు పరిగెత్తుకొని వచ్చి. ఇతను పరిగెత్తుకొని నిత్య జీవం కోసం వచ్చాడు. మరి మన పరుగెటు? ఇక మన పరుగు ఎటున్నాయో, ఎన్ని రకాలుగా మనం ఎన్ని వైపులకు పరిగెత్తుచున్నాము. నిత్య జీవాన్ని గురించిన ఆలోచన మనందరికీ ఉండాలి ముందు.
ఆ నిత్య జీవాన్ని గురించిన ఆలోచన మనలో ఉండి జీవాధిపతి అయిన క్రీస్తు దగ్గరకు వచ్చి నిత్య జీవాన్ని పొందుకుంటాం కన్నా గొప్ప ధన్యత ఈ లోకంలో ఇంకొకటి అసలు లేనే లేదు. ఈ కుర్రాడు వచ్చాడు కానీ నిత్య జీవాన్ని పొందకుండా పోయాడు. చూడండి 18వ వచనం, మార్కు సువార్త 10:18. నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడక్కడే గాని మరి ఎవడును సత్పురుషుడు కాదు. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపు అని ఆజ్ఞలు తెలియను గదా. దేవుని 10 ఆజ్ఞల్లో 6 ఆజ్ఞల గురించి ప్రభు చెప్పారు. ఇవన్నీ కూడా చివరి ఆజ్ఞలు. అన్నిటిని గురించి చెప్పాడు. చెప్తే ఈయన చాలా మంచి సమాధానం చెప్పాడు. 20వ వచనం, అందుకతడు బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచున్నాను. ఎప్పటి నుంచండి? బాల్యము నుండి. అబద్ధ సాక్ష్యం పలకలా, దొంగిలించలా, మోసపుచ్చలా, తల్లిదండ్రులను సన్మానిస్తున్నాడు, ఇంకా ఎన్నెన్నో మంచి పనులే చేస్తూ ఉన్నాడు. మరి ఇవన్నీ ఉంటే మనం ఏమంటాం? మంచోడే అంటాం. పరలోక రాజ్యానికి వెళ్తాడని మనమే ముద్ర వేసేస్తాం. ఇలాంటి వాళ్ళు వెళ్ళకోకుండా ఇంకెవరు వెళ్తారని ఇంకొకరు ఇంకో రకంగా చెప్తాం. అయితే జరిగింది ఏంటి చూడండి. బాల్యము నుండి అనుసరించున్నాడని చెప్పాడు. యేసు ప్రభు ఒక మాట అన్నాడు. 21వ వచనం, యేసు అతన్ని చూచి అతని ప్రేమించి. ఇలాంటి వాడిని ప్రేమించక ఏం చేస్తాడు యేసు ప్రభు? ఏమన్నాడు? నీకు ఒకటి కొదువగా ఉన్నది. అన్నీ చేస్తున్నావు బాబు, మంచిది, నువ్వు చాలా మంచివాడివి. అయితే నీకు ఒకటి కొదువుగా ఉన్నది. ఏమిటా ఒకటి? నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బేదలకిమ్ము. ఈ కుర్రాడికి ఒక్కటే కొదువుగా ఉన్నది. మరి మనకి నిత్య జీవం వెళ్ళటానికి మనకి ఎన్నో కొదువలు ఉన్నాయి, మనకెన్నో లోపాలు ఉన్నాయి, మనకెన్నో అవిధేయతలు ఉన్నాయి. ఒక్కటే ఉంటే వెళ్ళలేని వాడు ఎన్నో ఉంటే వెళ్ళగలడా? ప్రియమైన వారలారా, మోసపోకుడి. దేవుడు వెక్కిరింపబడడు. దేవుని రాజ్యానికి వెళ్ళాలి అని అంటే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చిన వారిగా మనం ఉండాలి. నిత్య జీవాన్ని మనం పొందుకోవాలి అంటే ఆ జీవాధిపతి యొక్క మార్గములోనే మనం నడవాలి. ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన నూతనమైన మార్గములో మనం ఉంటేనే నిత్య జీవం. ఇతనికి ఒక్కటే కొదువ, ఆస్తిని అమ్మి బేదలకిమ్ము అన్నాడు. మరి మనకెన్నో కొదువులు. ధనాన్ని ప్రేమిస్తాం, దేవుని వాక్యానికి అవిధేయులవుతాం, అసలు గుడికి కొందరు రారు, వచ్చినా దేవుని ఆజ్ఞలు పాటించరు, మందిరానికి వచ్చి కూడా పాపం మానని వారే ఉంటారు, మందిరానికి వచ్చినా సరే సరిచేసుకొని వారు ఉంటారు. బ్రతుకు మారదు. బ్రతుకు మారకోకుండా పరలోక రాజ్యానికి, నిత్య జీవానికి ఎలా వారసుడు అవుతావు? దేవుని రాజ్యం ఎలాంటిది? మారిన వారి కోసం దేవుని రాజ్యం ఉంది. తిరిగి జన్మించిన వారి కోసమే దేవుని రాజ్యం. కానీ ఎలా పడితే అలా ఉండటానికి వీలు లేదు. పరలోక రాజ్యం అది పరిశుద్ధమైన రాజ్యం.
దేవుని యొక్క రాజ్యములో ఏ లోపము లేదు. మరి అలాంటి దేవుని రాజ్యానికి వెళ్ళటానికి విమోచింపబడిన వారే కానీ విమోచన లేని వారు కుదరనే కుదరదు. నీకు ఒకటి కొదువుగా ఉన్నది. మరి మనకెన్నో కొదువులుగా ఉన్నాయి. దేవుని వాక్యం విని కూడా బ్రతుకు మార్చుకోం. కఠిన హృదయం, దుష్ట హృదయం. సంపూర్ణముగా భక్తి మనలో ఉండదు. సగం సగం భక్తి చేస్తాం. ఇది దేవుని రాజ్యానికి వెళ్ళే పద్ధతి కానే కాదు, ఎప్పటికీ కాదు. ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాలు సంఘాలకి ఎట్టబడి తొట్టుండవు లేరా, నేను తీసుకెళ్తాను అన్నాడా? నీ క్రియలు నేను ఎరుగుదును, మారు మనసు పొందుము, గద్దించాడు, సరిచేసుకోమన్నాడు. లేకపోతే దీపస్తంభాన్ని తీసివేస్తానని కూడా అన్నాడు. కనుక ప్రియమైన వారలారా, దేవుడు రాబోతున్నాడని చెప్పబడే ఈ దినాల్లో మన విశ్వాసం ఎలా ఉందో పరీక్ష చేసుకోవాలి. మన భక్తి ఎలా ఉందో పరీక్ష చేసుకోవాలి. మన పరిశుద్ధత ఎలా ఉందో పరీక్ష చేసుకోవాలి. దేవుడు మనకిచ్చిన రక్షణని భయముతో, వణుకుతో కొనసాగించుకోవాలి. దేవుని సన్నిధిలో మన జీవితాలు దినదినము నూతనపరచబడాలి. పరిశుద్ధతలోనికి, సంపూర్ణతలోనికి మార్చబడాలి. ఫలించాలి. ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో పడిపోద్ది. కనుక మనలో ఇలాంటి అనుభవాలు లేకపోతే దేవుని యొక్క రాజ్యానికి నీవు వెళ్ళవు. ఈయనకి ఒకటే కొదువుగా ఉన్నది. మనకెన్నో లోపాలు ఉన్నాయి. మనం సరిచేసుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి. మన జీవితాల్లో సరిచేసుకుంటేనే పరలోక రాజ్యానికి వెళ్ళటం. దేవుని కన్నా దేన్ని ప్రేమించినా దాన్ని నీవు విగ్రహంగా నీ హృదయంలో పెట్టుకున్నావు, దాన్నే నీవు ఆరాధిస్తున్నావు అని అర్థం. మీకు అర్థమయ్యేటట్టు చెప్పవచ్చు. నీ వాట్సాప్లో, నీ యొక్క ఫేస్బుక్లో, లేకపోతే నీ టీవీ సీరియల్లో దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావు? ఒక రోజులో బైబిల్ ఎక్కువగా చదువుతున్నావా? ప్రార్థన ఎక్కువ ఉందా 24 గంటల్లో? లేక లోకానుసారమైన వ్యాపకాలు ఎక్కువగా ఉన్నాయా? చాలామంది రిటైర్ అవుతారు. దేవుడు మంచిగా ఉద్యోగం ఇచ్చాడు. రిటైర్ అయినాక ఎంతో సమయం ఉంటుంది. ఎంతో బైబిల్ చదవచ్చు, ఎంతో ప్రార్థన చేయొచ్చు. మా ఆరోగ్యం కోసం ప్రార్థన చేయండి అని దీర్ఘాలు తెస్తారు. మరి వీళ్ళు ఏం చేస్తారు? టీవీలు, సినిమాలు చూస్తారు. ఇలాంటి వాళ్ళు మాలాంటి కోసం ప్రార్థన చెయ్యాలి, సేవకుల కోసం. అలా ఉండరు. మా కోసం ప్రార్థన చేయండి, పెద్దగా మీకోసమే ప్రార్థన చేస్తాం. మార్చుకోండి. ఇలాంటి వాళ్ళు ఎవరో దేవుని రాజ్యానికి, ఇవి లోపాలు, రాజ్యానికి వెళ్ళరు. కనుక ప్రియమైన వాళ్ళారా, మనకెన్ని లోపాలు ఉన్నాయి, ఎన్ని కొదువలు ఉన్నాయి. ప్రభు రాబోతున్నాడని చెప్పబడే ఈ దినాల్లో మనల్ని మనం పరీక్ష చేసుకుని, సరిచేసుకొని, మార్చుకొని ప్రభు యొక్క నిత్య జీవానికి వారసులవ్వాలి. జీవ గ్రంథములో మన పేరు ఉండాలి. అలా లేకపోతే నిన్ను నీవు మోసపుచ్చుకుంటున్నావు. నిన్ను నీవు ప్రభు వాక్యానికి అవిధేయులవుతున్నావు. దేవుని రాజ్యం నీవు అనుకున్నంత తేలికైనది కాదు, సులభమైనది అంతకన్నా కాదు. రైల్వే స్టేషన్కి వెళ్ళావు, రైల్లో ఉన్న పద్ధతులు పాటించాలి. నీ ఇష్టం వచ్చినట్టు రైల్వే స్టేషన్ వచ్చిన రైలు అంత ఎక్కుతావా? అలాగే దేవుని రాజ్యానికి వెళ్ళేటప్పుడు దేవుని రాజ్యానికి సంబంధించిన అర్హత,
ఈ కుర్రాడికి, ధనవంతుడికి, మంచిగా ఉన్నవాడికి ఒకటే కొదువుగా ఉండి దేవుని రాజ్యానికి వెళ్ళలేకపోయాడు అంటే, మనకి ఇంక ఎన్ని లోపాలు, ఎన్ని అవిధేయతలు సరిచేసుకోనివి ఎన్నో ఉంటాయి. మరి నీలాంటి వాడు దేవుని రాజ్యానికి వెళ్తాడా? మనం ఏమంటాం, ఏదో ఒక బలహీనతలేండి అని అంటాం. ఈడికి కూడా అదే బలహీనత ఉంది. ఆ బలహీనతే నిన్ను నరకానికి తీసుకొని వెళ్ళద్దు కానీ పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళదు. నీకు ఒకటి కొదువుగా ఉన్నది. ఏంటా కొదువ? నీ ఆస్తిని అమ్మి బేదలకు ఇమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును. గమనించారా? పరలోకంలో ధనవంతులు ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. పరలోకంలో అల్పులు ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. మత్తయి సువార్త చూడండి, 6వ అధ్యాయములో పరలోకంలో అల్పులెవరో దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ అధ్యాయం 19వ వచనం చూడండి. మత్తయి సువార్త 5:19. కాబట్టి ఆజ్ఞలలో మిగులు అల్పమైన ఒకదానినైనను మీరి, దేవుడిచ్చిన ఆజ్ఞలలో మిగుల అల్పం, చిన్నదైన మీరి మనుషులకు ఆపడు, వాడు పరలోక రాజ్యములో మిగుల అల్పుడనబడును. పరలోక రాజ్యంలో ఎలా ఉన్నారు? అల్పుడు, అల్పమైన వాళ్ళు ఉన్నారు. అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడనబడును. గమనించారా? పరలోక రాజ్యంలో అల్పులు ఉన్నారు, గొప్పవాళ్ళు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు. ఒకసారి ఆలోచించేయండి. అందరూని ఒకే చోట దేవుడు పెట్టడు. విలియం కేరీ గారిని మనల్ని ఒకచోట పెడతాడా? గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. పిలువబడిన వారే ఉంటారు, మిగతా వాళ్ళు అందరూ ఉండరు అక్కడ. నా తండ్రి ఇంట అనేక నివాసములు, ఆ నివాసాల్లో చాలా తేడా ఉంటుంది. అంతేకాదు, మనం మహిమపరచబడతాం, మహిమ శరీరంలో ఉంటాం. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. అలాగే మహిమలు తేడా ఉంటుంది. వీటన్నిటికన్నా పరలోకంలో ప్రార్థన చేసే వారి లిస్టు ఉంది, ప్రతిఫలం ఉంది. నీతిమంతుల జాబితా ఉంది, దానికి ప్రతిఫలం ఉన్నది. నీ విశ్వాసాన్ని బట్టి ప్రతిఫలం ఉన్నది, నీ పరిశుద్ధతను బట్టి ప్రతిఫలం ఉన్నది. వీటన్నిటికన్నా నీ క్రియలు, విశ్వాస సంబంధమైన క్రియలు, మారు మనసుకు తగిన క్రియలు, సత్క్రియలు, వీటన్నిటికీ మనకి దేవుడు మెప్పు, జీతము, బహుమానం ఉంది. కనుక పరలోక రాజ్యం అంటే ఏదో తేలిగ్గా అనుకోబాకండి. నిత్య జీవములో మనకెన్నో అంతస్తులు ఉన్నాయి, ఎన్నో ఆధిక్యతలు ఉన్నాయి, ఎన్నో అధికారాలు ఉన్నాయి. వాటిని మనం పొందుకుంటానికి ఈ లోకంలో పరిశుద్ధత కావాలి, ఏ లోపం లేకుండా ఉండాలి. సంఘం అంటే ఏంటి? కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన వారే సంఘం. పరిశుద్ధత అంటే అన్నీ సరి చేసుకుంటేనే పరిశుద్ధత, ఊరికే పరిశుద్ధత కాదు. మోసపోవద్దు దయచేసి. పరిశుద్ధులు అని అంటే, పరిశుద్ధుల సంఘములు అని అంటే ఏమిటి? అన్నీ సరిచేసుకున్నవాడే పరిశుద్ధుడు. ప్రార్థనకు వచ్చి అబద్ధం ఆడితే నువ్వు పరిశుద్ధుడువా? ప్రార్థనకు వచ్చి త్రాగుడు మానపోతే పరిశుద్ధుడువా? కపటం, మోసం, అబద్ధం, ఇవన్నీ లోకానుసారమైన ఏ అలవాట్లు మానకోకుండా ఉంటే నువ్వు పరిశుద్ధుడువా? ఇలాంటి వాళ్ళు ఎవ్వరూ పరలోక రాజ్యానికి వెళ్ళరు. భక్తిహీనులు ఇలాంటి వాళ్ళు. కనుక మన దగ్గర ఎన్ని లోపాలున్నాయో ఆ లోపాలన్నీ సరిచేసుకోవాలి.
అప్పుడు నిత్య జీవానికి మనం వెళ్ళటం. అయ్యా నువ్వు అన్నీ అమ్మి బేదలకిమ్ము అని అంటే, సర్లే ప్రభు అని జక్కయ్యలాగా ఒప్పుకున్నాడా? ఒప్పుకోలా. ఏం చేశాడో చూడండి. బాల్యము నుండి అన్ని ఆజ్ఞలను నెరవేర్చేవాడు, దేవుని దగ్గరికే వచ్చి నిత్య జీవం కావాలని కోరినవాడు ఏం చేశాడు చూడండి. 22వ వచనం విచారంగా, అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచూ వెళ్ళిపోయాడు. ఎంత బాధకరమో చూడండి. ప్రియమైన వారలారా, పాపాత్మురాలైన స్త్రీ వచ్చింది, సమాధానం గలదై పాపాలు క్షమించబడి వెళ్ళింది. జక్కయ్య ప్రభు దగ్గరను చూడాలని వస్తే ప్రభువుని ఇంట్లో చేర్చుకుని, జక్కయ్య నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదన్న గొప్ప సాక్ష్యాన్ని పొంది తన ధనాన్ని మొత్తం ఇచ్చేశాడు. ఎవని యొద్దనైనా అన్యాయముగా దేన్నైనా తీసుకునే దానికి 4 అంతలు ఇచ్చేశాడు. పరలోక రాజ్యం దానికన్నా గొప్పది, ధనం కన్నా. జక్కయ్య గారు 4 అంతలు ఇచ్చాడు, పరలోక రాజ్యంలో 100 రెట్లు పొందుకుంటాడు జక్కయ్య గారు. అది సత్యం. దేవుని కన్నా దేనిని మనం ప్రేమించినట్లయితే అది మనల్ని పరలోక రాజ్యానికి చేర్చదు. గుర్తుపెట్టుకోండి. దేవుని కన్నా క్రికెట్ని ప్రేమించావు, టీవీ సీరియల్ ప్రేమించావు, లేకపోతే టీవీలో వచ్చే చెత్తంతా నువ్వు ప్రేమించి దాన్ని పట్టుకుని నేలాడతా కూర్చున్నావు, ప్రార్థన చేయలా, ప్రభుని సన్నిధిలో మొరపెట్టలా, వాక్యం చదువుకోలా, ఊరికే ప్రార్థనకి వెళ్ళావు అంతే. ఆదివారం పరలోక రాజ్యానికి వెళ్ళరు. జాగ్రత్త. మన జీవితాల్లో దీన్ని నామకార్థ భక్తి అంటారు. పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు అంటారు. దేవుని ఎరుగుదమని మీరు చెబుతారు, కానీ మీ క్రియల్లో దేవుడు ఉండడు. మీ క్రియల వలన దేవుని ఎరగమన్నట్లుగా మీరున్నారు. కనుక ఇలాంటి వారెవరూ నిత్య జీవానికి వెళ్ళరు, పరలోక రాజ్యానికి వెళ్ళరు. తెలుసుకోండి సత్యాన్ని. పరలోక రాజ్యానికి వెళ్తే రక్షించబడే వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తేస్తారు. మంచిదే. మరి బ్రతుకు మార్చుకుంటావు ఆ రోజు నుంచి. ఈ మధ్యన ఒక పాస్టర్ కూడా ఎత్తేసాడు. మళ్ళీ సంఘం అడుగుతున్నాడు వీడు. నేను తర్వాత పిలిచి నా దగ్గర రమ్మన్నా. అయ్యా ఏంటి రక్షించబడ్డ వాళ్ళు చేతులు ఎత్తమంటే నుంచున్నావు, చేతులు ఎత్తావు, అసలు ఏంటి ఈ సంగతి ఏంటి? ఏమో నేను రక్షించబడ్డం లేదు, నాకే తెలియదు. మరి ఏం బోధ చేస్తున్నావురా నువ్వు? ఇట్టటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మార్చుకోండి ఇలాంటి వాళ్ళు. రక్షణ నిశ్చయత ఉన్నది, రక్షణ అనుభవం ఉన్నది, రక్షణలో ఎదగాలి. రక్షణ తరువాత ఆత్మ ద్వారా ఫలించే అనుభవం మనకు ఉండాలి, ఆత్మ ఫలాలు ఉండాలి, కృపా వరాలు ఉండాలి. దేవుని పరిచర్యలు సజీవ యాగముగా నువ్వు సమర్పించుకోవాలి. ఇవన్నీ ఏమీ లేకుండా పరలోక రాజ్యానికి ఎట్టెళ్తారు? కనుక ఆలోచించేయండి. మన జీవితాల్లో జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది, కానీ నీవు మృతుడవే అన్నాడు సార్దీ సంఘాన్ని. ఇలాంటి పరిస్థితులు ఉంటే పరలోక రాజ్యానికి వెళ్ళావు. మార్చుకుంటాకి ఇప్పటికీ దేవుడు నీకు అవకాశాన్ని ఇచ్చాడు. ఇదిగో చూడండి, అతడు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు నిత్య జీవం దగ్గర దాకా వచ్చాడు, కానీ ధనాన్ని ప్రేమించాడు. దేవుని కన్నా ధనాన్ని ప్రేమించాడు. దేవుని కన్నా లోకాన్ని, అశాశ్వతమైన ధనాన్ని ప్రేమించాడు. దేవుని పరలోక రాజ్యం కోసం వచ్చాడు, కానీ దాన్ని పొందకుండా, అన్నీ తెలిసి కూడా, సాక్షాత్తు యేసు ప్రభువే చెప్పినా సరే వినకుండా చిన్నబుచ్చుకొనుచూ వెళ్ళిపోయాడు. ఎంత బాధకరం చూడండి.
మన జీవితాల్లో ఎలాంటి పరిస్థితి రాకూడదు. ఎంతకాలం నుంచి దేవుని వాక్యం వింటున్నావు? బ్రతుకు మారిందా? ఎంతకాలం నుంచి విశ్వాసిగా ఉన్నావు? ఎంతగా ఎదిగావు రక్షణలో? ఎంతగా నీ జీవితం, నీ సాక్ష్యం ఉన్నది? ఇవేమీ లేకపోకుండా ఉంటే పరలోక రాజ్యానికి ఎక్కడ వెళ్తారు? విడవబడతారు. ఇదిగో దగ్గర దాకొచ్చి వెళ్ళిపోయాడు, పాపిగానే వెళ్ళిపోయాడు అంతే. నిత్య జీవాన్ని పొందకుండానే వెళ్ళిపోయాడు. దేవుని వాక్యం వినే ఇక్కడున్న వారు ఎవరైనా సరే ఇలాంటి పరిస్థితి ఉండకూడదు. జక్కైలాగా మారిపోవాలి, పాపాత్మురాల్లాగా మారిపోవాలి. సేన దయ్యాలు పట్టినవాడు మారిపోయి దెకపొలిలో ప్రకటించాడు, అలా మారిపోవాలి. కుష్ఠవ్యాధి 10 మందిని బాగు చేస్తూ ఒకడు వచ్చాడు, స్వస్థత కలుగుట చూచి మహాశబ్దముతో దేవుని మహిమపరిచాడు, అలా మారిపోవాలి. అంతేకాని ఇలా దేవుని సన్నిధికి వచ్చి కూడా నిత్య జీవాన్ని గురించి ఆలోచన చేసి కూడా పొందకుండా వెళ్ళకూడదు. ప్రియమైన వారలారా, ప్రభు ఆయన మరణాన్ని భరించి, మన శిక్షను భరించి సిలువలో నీకు నిత్య జీవాన్ని దయచేశాడు. ఆయన సిలువ మరణము ద్వారా మనకి నిత్య జీవం వచ్చినది. ఆయన పునరుద్ధానం ద్వారా దేవుడు మనకి నిత్య జీవాన్ని దయచేశాడు. ప్రభు సన్నిధిలో నీ లోపాలని సరిచేసుకో, ప్రభు నీకు నిత్య జీవాన్ని ప్రసాదిస్తాడు. దేవుని కన్నా దేన్ని మనం ప్రేమించిన వారుగా ఎప్పుడూ ఉండకూడదు ప్రియమైన వారులారా. అది మన జీవితాలకి ఎప్పటికీ ఆశీర్వాదం కాదు. అశాశ్వతమైన ఈ లోకం, శరీరాశలు, లోకాశలు, పాపం, అవిధేయత ఇవి ఉంటే ఎవ్వరు కూడా దేవుని రాజ్యానికి వెళ్ళరు. యోధాపత్రిక ఆ ఒక్క అధ్యాయం అంతా ఇలాంటి వారి కోసమే. ఇంకా ఎందుకు? అవ్వాదం పాపం చేశారు, ఆజ్ఞను మీరారు, తినొద్దన్నది తిన్నారు, ఉంచాడు దానిలో, పోయినరా బయటికే. దేవుని తీర్పులు అంత ఖచ్చితంగా ఉంటాయి. నువ్వేదో అశ్రద్ధగా ఉండి నీ జీవితాన్ని మార్చుకోకుండా ఉండి లోకం సగం, భక్తి సగం, శరీరాశలు, నేత్రాశలు, జీవపటాంగం విడవకుండా ఉండటం, నీ జీవితంలో ఈ ఆశలన్నీ చావకుండా ఉండటం, ఇలాంటివి వల్ల నువ్వు నిత్య జీవానికి వెళ్ళవు. ఇప్పటికీ ప్రభు నీకు అవకాశం ఇస్తున్నారు. ప్రభువా, నా అవిధేయతలను తీసివేయనాయనని ప్రార్థన చేయి. నా లోపాలని సరిచేసుకుంటానాయనని ప్రార్థన చేయి. ప్రభు సన్నిధిలో నీ అవిధేయతలు, లోపాలు, పాపాన్ని ఒప్పుకో. శిలువలో కార్చిన పరిశుద్ధ రక్తం నీ ప్రతి పాపాన్ని, సమస్త దుర్నీతిని, చివరికి నీ మనస్సాక్షిని కూడా పరిశుద్ధపరచి నిత్య జీవానికి వారసులుగా చేసి జీవ గ్రంథములో నీ పేరు రాస్తాడు. అప్పుడు నీవు పరలోక రాజ్యానికి వెళతావు. ఏ కొదువ, ఏ లోపం, ఏ అవిధేయత ఒక్కటి కూడా ఉండకూడదు. అలా ఉంటే నీవు పరలోక రాజ్యానికి వెళ్ళావు. కనుక ఈ సమయంలో ఒక్కసారి ఆలోచించి నీ జీవితాన్ని నీవు సరిచేసుకుని పరలోక రాజ్యపు నిశ్చయత, విశ్వాసం, ధైర్యము, నిరీక్షణ పొందుకోవాలని ప్రభుపేట మిమ్మలను కోరుచున్నాను. యేసు ప్రభు వాక్యం, ప్రభు యొక్క రక్తం, పరిశుద్ధాత్ముడు మనలను పరిశుద్ధపరచి ఆయన నిత్య రాజ్యానికి వారసులనుగా చేయునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, దయగల తండ్రి, నిత్య జీవం అందరూ పొందుకునేటట్లుగా అందరినీ సరిచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. నిత్య జీవానికి వారసులుగా ప్రభు మీకు అనుగ్రహించునుగాక.